తేజ అన్న, ఈ మైకు మీకోసమే. ఏంటి వీడియోనా? అవును అవును. సరే కూర్చో. తేజ అన్న, అరుణాచలం వచ్చే 70% మంది భక్తులు వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి, కోరికలు తీరాయని వస్తూ ఉంటారు కదా. ఇంకా 30% మంది భక్తులు వాళ్ళ ఆత్మ అన్వేషణ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళ కోసం మీరేమైనా చెప్పగలరా? అదేవిధంగా మీ రూమ్లో కొన్ని పుస్తకాలు ఉన్నాయి కదా, వాళ్ళకి చెప్పే విధంగా ఏదైనా ఒక పుస్తకం గురించి మాకేమైనా చెప్పగలుగుతారా? అంటే ప్రశ్న ఏంటంటే, అరుణాచలంకి వచ్చే చాలామంది ఆల్మోస్ట్గా ఒక 70% అంటున్నావా? 70% మంది. 70% మంది వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి, కోరికలు నెరవేరుతాయని, నెరవేరిందని తిరిగి వస్తున్నారు. ఒక 30% ఆత్మ అన్వేషణ, విచారణ, నిజమైన అన్వేషణ కోసం వచ్చి అరుణాచలంకి వచ్చి వెళ్తున్నారు. సో వాళ్ళ కోసం ఏదన్నా అనేసి అడుగుతున్నాం. నిజానికి ఏంటంటే, ఈ ప్రాపంచిక విషయాలు ఏదైతే ఉంటాయో అంతా కూడా వ్యర్థం అన్నమాట. అది మానవుడు ఏమనుకుంటాడంటే, ఇదంతా కూడా నాదే, ఇవంతా నా వల్లే జరుగుతుంది, నేను చేయడం వల్లే జరుగుతుంది అనేసి ఒక భ్రాంతిలో అలా ఉండిపోతూ ఉంటాడు. దీనికి ఒక స్థాయి పైన వ్యక్తి ఏం చేస్తాడంటే, దాని గురించి ఆలోచించడం మొదలు పెడతాడన్నమాట. అలా ఆలోచించే విధానాన్ని విచారణ, ఇలాంటి పదాలు ఉపయోగిస్తారు. ఎందుకంటే వాళ్ళలో ఒక ఆలోచన పుడుతుందన్నమాట. విచారణ, దానికి సమాధానాలను వెతుక్కుంటూ ఆ జీవి నిజమైన ఆత్మాన్వేషణ వైపు అడుగులు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది అరుణాచలంకి వచ్చేవాళ్ళు చాలామంది ఈ ఆత్మాన్వేషణ కోసం కనెక్ట్ అవుతారు అన్నమాట. ఎవరికైనా కూడా ఇప్పుడు ఒక ఇనుము ముక్క జస్ట్ ఊరికే అలా ఫైర్లో పెట్టంగానే మెల్ట్ అయిపోదు కదా, దానికి కొంచెం టైం తీసుకుంటుంది, మెల్టింగ్ టైం. సో అలా ఎవరైతే ఇలా పదే అరుణాచలంకి వచ్చి వెళ్తూ ఉంటారో వాళ్ళకి ఏమవుతూ ఉంటుందంటే, ఆ ఇనుము కరిగే సమయం ఆసనం అవుతుందన్నమాట. ఎవరైతే ఇలా కరగడం స్టార్ట్ అవుతుందో వాళ్ళకి నిజమైన అన్వేషణ వైపు అడుగులు వేసే విధంగా ఉంటుంది. అంటే నిజమైన జీవితం అంటే ఏందో అర్థమయ్యే విధంగా వాళ్ళు అడుగులు వేస్తుంటారు అన్నమాట. సో నిజానికి వీళ్ళు ఏంటంటే, చాలా ఈ 30% ఆఫ్ ద పీపుల్ నువ్వు చెప్పినట్టుగా వాళ్ళకి ఎన్నో ప్రశ్నలు మదిలో మెలుగుతూ ఉంటాయి. దాన్ని సమాధానం చెప్పేవాళ్ళు ఉండరు. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు అన్నమాట. వాళ్ళు ఆ ప్రశ్నలు వేసుకుంటూ ఒక సైలెంట్ కామ్ వేలో ఎప్పుడు కూడా అలా ఉండిపోతూ ఉంటారు. సో అలాంటి వారికి ఏదన్నా ఒక బుక్ రిఫర్ చేయగలుగుతావా అంటే, ఎస్, ఇది నేను చెప్తున్న విషయం అయితే కాదు, భగవాన్ రమణులు చెప్పిన విషయం అన్నమాట. ఇది ఖచ్చితంగా మీరు ఈ బుక్స్ ఖచ్చితంగా చదవాలి అని చెప్పేసి ఒక 4 బుక్స్ని భగవాన్ రమణులు ప్రిఫర్ చేశారు. అందులో మనకి అందరూ కూడా చదవాల్సిన బుక్కు, అందులోనూ మళ్ళీ ఈ విధంగా ఆత్మవిచారణ వైపు అడుగులు వేసే ప్రతి ఒక్కరూ కూడా చదవాల్సిన బుక్కు త్రిపుర రహస్యం. సో ఈ త్రిపుర రహస్యంలో 3 అధ్యాయాలు ఉంటాయి అన్నమాట. సో ఈ నిజానికి ఈ త్రిపుర రహస్యం అనేది ఏం సాధారణమైన బుక్ కాదు నా దృష్టిలో. ఈ బుక్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, వాడి స్థాయిని బట్టి వాడికి అర్థమవుతుంది అన్నమాట ఈ బుక్. ఎలా అంటే, లైక్ ఇప్పుడు సాధనలో వీడు కొంచెం మొదటి స్థాయిలో ఉన్నాడు, వాడికి కలిగే అనుభవాలకి
వాడికి వచ్చిన ప్రశ్నలకి సమాధానంగా ఈ బుక్లో ఉన్నటువంటి చాలా సన్నివేశాలు వాడికి కనెక్ట్ అవుతాయి. లేదు సాధనలో మంచి పీక్లో ఉన్నాడు, వాడికి కూడా వాడికి స్థాయి తగ్గట్టుగా ఈ బుక్ కనెక్ట్ అవుతుందన్నమాట. అంటే వాడి స్థాయిని బట్టి ఈ బుక్ కనెక్ట్ అవ్వడం ఈ బుక్ యొక్క స్పెషాలిటీ. ఇది ఏంటంటే త్రిపురాదేవి అంటే మీ అందరూ తెలిసిందే, లలితా త్రిపుర సుందరి అమ్మవారు అన్నమాట. సో మనకి మహావిష్ణువు యొక్క అవతారాల్లో దత్తావతారం కూడా ఒకటి. సో అమ్మవారు తన యొక్క జ్ఞానాన్ని మొత్తాన్ని దత్తాత్రేయ స్వామి వారికి అనుగ్రహించారన్నమాట. ఆ చెప్పిన భాషణమే ఈ త్రిపుర రహస్యం. దాంట్లో మళ్ళీ 3 అధ్యాయాలు ఉంటాయి. సో ఈ నిజానికి ఈ త్రిపుర రహస్యం గురించి పూర్తిగా తెలిసిందంటే దాంట్లో ఇప్పుడు కొన్ని సంపుటికలు అయితే దొరకట్లేదు అన్నమాట. ఆ సంపుటికల్లో ఏంటంటే ఆల్మోస్ట్ మనం తంత్రశాస్త్రాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, ఏ పదాలు ఉపయోగించాలి, ఎలా మంత్రశక్తిని క్రోధీకరించాలి, ఇలాంటి నిగూఢమైన రహస్యాలన్నీ కూడా ఇందులో ఉండిపోయిందన్నమాట. సో అది ఇప్పుడు మానవాళికి కానీ దొరికితే చాలా కష్టం అవుతుందని చెప్పేసి ఇప్పుడు ఆ బుక్ దానికి సంబంధించిన సంపుటికలు మన కలియుగం రాగానే చాలా వరకు అంతరించిపోయింది. అంటే దాదాపుగా కలియుగం అంటే కాదు, మన శంకరాచార్య టైం వరకు కూడా ఇదంతా కూడా లుప్తమై ఉందన్నమాట. శంకరాచార్య పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ బుక్స్ అంతా కూడా లుప్తమైపోయాయి. ఇప్పుడు అకార్డింగ్ టు దాని ప్రకారం ఏంటంటే, ఉన్న విషయం ప్రకారం ఏంటంటే కాశీలో ఉండింది దీని యొక్క, ఇప్పుడు దాని తరాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ కాశీలో మనకి ఈ త్రిపుర రహస్యంలోనే చెప్తారనమాట దీని యొక్క సంపుటికలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది. సో భగవాన్ విషయానికి వస్తే ఏంటంటే, ఈ బుక్ ఎవరైతే సాధన చేస్తూ ఉన్నారో సాధనలో వాళ్ళకి కలిగే మార్పులు, వాళ్ళకి వచ్చే ప్రశ్నలకి సమాధానాలుగా ఖచ్చితంగా మీరు త్రిపుర రహస్యం చదవండి అని చెప్పేసి ప్రిఫర్ చేశారనమాట. ఇందులో ఇప్పుడు రమణాశ్రమంలో హైయెస్ట్ సెల్లింగ్ బుక్స్లో ఇది కూడా ఒకటి ఉంది, త్రిపుర రహస్యం. ఎందుకంటే యాక్చువల్లీ ఇది రమణాశ్రమం వారి పబ్లికేషన్స్ కాదనమాట, వేరే పబ్లికేషన్స్ ఏదో. సో వాళ్ళ దగ్గర నుంచి రమణాశ్రమం వాళ్ళు ఈ పబ్లికేషన్స్ తీసుకొని వీళ్ళే ఆథరైజ్డ్గా దాన్ని పబ్లిక్ చేస్తున్నారు. అలాగే రుగుగీత అని ఇంకొకటి, ఈ విధంగా చాలా ఒక 4 బుక్స్ వరకు భగవాన్ ప్రిఫర్ చేశారు. అందులో ఇది ఒకటి అన్నమాట. మీకు ఇది రమణాశ్రమంలో దొరుకుతుంది బుక్, లేదా ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. త్రిపుర రహస్యము జ్ఞానకాండం అని ఉంటుంది. సో మన కిచెన్లో కూడా ఉండాలి. ఒకసారి మొన్న తెచ్చిన కవర్లో బుక్ ఉన్నట్టు ఒకసారి తీసుకురాపో, ఇది ఆపేసిపో. రైట్, ఇదన్నమాట బుక్. త్రిపుర రహస్య అని ఉంటుంది, జ్ఞానకాండ సారము, బాలప్రియ వ్యాఖ్యానం సంహితము అని చెప్పేసి. సో ఇది మనకి రమణాశ్రమం వారు పబ్లికేషన్స్ అన్నమాట, రమణాశ్రమం పబ్లికేషన్స్. ఈ బుక్ ఆల్మోస్ట్ మీకు ప్రైజు ఎంతో ఉంది, 110 రూపీస్ ఉందన్నమాట ఈ బుక్ ప్రైజ్ అయితే. సో ఇప్పుడు నేను చాలా ఓల్డ్లో తీసుకున్నాను మొదట్లో, ఇప్పుడు మేబీ పెరిగుండొచ్చు. లాస్ట్ టైం ఎవరికో తీస్తే 140 160 మేబీ ఉన్నట్టుంది. సో ఇదన్నమాట బుక్ అయితే. ఈ బుక్ కానీ మీరు అంటే సాధకుడు ఖచ్చితంగా చదవాల్సిన బుక్గా నేను ఈ బుక్ని ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే వాడి స్థాయిని బట్టి ఈ బుక్ మీకు అర్థమవుతూ వస్తుందన్నమాట. సో చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో కూడా ఉంటుంది ఈ బుక్. అసలు ఈ బుక్ యొక్క ఇంట్రడక్షన్ మీకు చెప్పాలంటే, పురాణాల్లో అమ్మవారి దగ్గర నుంచి దత్తాత్రేయ స్వామివారు, సాక్షాత్గా దత్తాత్రేయ స్వామివారు ఈ జ్ఞానాన్ని తీసుకుంటే, దత్తాత్రేయుని దగ్గర నుంచి ఇంకొక దశావతారాల్లో ఒక అవతారమైనటువంటి పరశురాముడు తెలుసుకుంటాడు అనమాట ఈ జ్ఞానాన్ని. సో ఇది మనకి ఈ త్రిపుర రహస్య యొక్క విషయం మనకి రామాయణంలో వస్తుంది. మనకి పరశురాముడు మీ అందరికీ తెలిసిందే కదా, జమదగ్ని మహర్షి మరియు రేణుకాదేవి యొక్క సుపుత్రుడు అన్నమాట.
వారి తండ్రి యొక్క శిరచ్ఛేదనము చేస్తే మీకు తెలిసిందే కదా, కార్తవీర్యార్జుని యొక్క 1000 చేతులు నరికి భూమండలం మొత్తం కూడా 21 సార్లు తిరిగి రాజు అనేవాడినే లేకుండా చేస్తారన్నమాట. సో ఆ సమయంలో మనకి త్రేతాయుగంలో మనకి శ్రీరాముల వారు వచ్చినప్పుడు, ఆ యుగంలో శ్రీరాముల వారు శివధనస్సును వించేస్తారు. మీకు ఆ విషయం తెలిసిందే కదా. సో అప్పుడు ఈ విషయాన్ని తెలుసుకొని ఆయన ఒక విష్ణు చాపాన్ని తీసుకొస్తారన్నమాట. శివ చాపాన్ని వించావు, అలాగే నువ్వు విష్ణు చాపాన్ని వించితే నువ్వు గ్రేట్ అని చెప్పేసి నేను ఒప్పుకుంటాను అనేసి ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది. కరెక్ట్గా స్వయంవరం మూమెంట్లో ఉంటారన్నమాట. మీ అందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది. ఆ సమయంలో పరశురాముడు శ్రీరాముడి దగ్గరకు వస్తాడు, ఈ విష్ణు చాపాన్ని ఇస్తాడు. విష్ణు చాపాన్ని కూడా ఎక్కువ పెడతారు. ఎక్కువ పెట్టినప్పుడు శ్రీరాముడు ఒక విషయం చెప్తారన్నమాట. మీరు ఎక్కువ పెట్టమన్నారు, ఎక్కువ పెట్టాను, ఎక్కువ పెట్టిన బాణం అయితే దించే ప్రసక్తి ఉండదు. సో మీరు దేని మీద వేయమంటే నేను ఆ యొక్క ప్రదేశం మీద వేసి నేను దాన్ని తీసుకుంటాను. రాముడు వంశ బాణం తీశాడంటే మాత్రం ఖచ్చితంగా ఆ బాణాన్ని దేని మీదన్నా కూడా ప్రయోగించాల్సిందే. మనకి శ్రీరాముడు అంటేనే ధర్మనిష్ట పరాయణుడు అన్నమాట. పుంస మోహన రూపుడు, అంటే పురుషులే మోహనానికి గురయ్యేటువంటి రూపం అన్నమాట. అలాగే రాజో విగ్రహవాన్ ధర్మ, రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పేసి మనకి రాముడి విగ్రహం ఎక్కడైతే కనబడుతుందో అది నిలువెత్తు ధర్మానికి ప్రతీక అని చెప్పేసి శ్రీరాముడు వారిని సీతారాముడిని కొలుస్తారనమాట. అలాంటి స్వామి దగ్గరికి వచ్చి మనకి భార్గవరాముడు అంటే పరశురాముడు ఈ విష్ణు చాపాన్ని ఎత్తిపెట్టమని చెప్పడం, ఆ విష్ణు చాపాన్ని ఎత్తిపెట్టుకోవడం, ఆ తర్వాత శ్రీరాముల వారు ఆ బాణాన్ని ఎక్కువ పెట్టడం, తర్వాత శ్రీరాముడు అడుగుతారన్నమాట భార్గవరాముడిని, మీరు ఏ ప్రదేశం మీద చెప్తే ఆ ప్రదేశం మీదకి ఈ బాణం విడుస్తాను, నేను ఎక్కుపెట్టిన బాణం అయితే దించే ప్రసక్తి ఉండదు. సో మీరు చెప్పండి, నేను ఏ ప్రదేశంలో కావాలంటే ఆ ప్రదేశంలో వేస్తానన్నప్పుడు ఈయన స్వతహాగా ఒక ఋషి కుమారుడు అనమాట. ఏదో ఒక ప్రదేశం, ఇప్పుడు పలానా ప్రదేశం ఉంది అక్కడికి వేసే అని చెప్పేసి చెప్పకూడదు. ఎందుకంటే తనది కాని ప్రదేశం గురించి తను చెప్పడానికి ప్రసక్తి లేదన్నమాట. సో అందుకనేసి భార్గవరాముడు ఏం చెప్తాడంటే, అంటే మనకి పరశురాముడు నాకంటూ నేను కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి సృష్టించుకున్నటువంటి తపోలోకాలు కొన్ని ఉన్నాయి, వాటి మీద వేసి కాల్చేయమని చెప్తాడు అనమాట. సో శ్రీరాముడు ఆ లోకాల మీదకి ఆ బాణాన్ని ప్రయోగించి ఆ లోకాలని మొత్తం కూడా భస్మం చేస్తారు. సో అన్ని సంవత్సరాలు కఠోర సాధన చేసినటువంటి ఆ తపఫలమంతా కూడా రామబాణం ద్వారా పోతుంది పరశురాముడికి. సో అతను దిగాలుగా అలా అడవిలో అరణ్యంలో వస్తున్నప్పుడు జటిలుడు అని చెప్పేసి ఒక పిచ్చివాడు అన్నమాట, చాలా ఆనందంగా ఉంటాడు. సో అక్కడ ఏమీ ఉండదు కానీ తన రమ్యత్వంలో మునిగిపోతూ ఉంటాడు అన్నమాట. ఈయన మాత్రం ఇన్ని ఏళ్ళ తపస్సు అతనికి ఏమి ఆనందం కలిగించలేదు పరశురాముడికి. వెళ్ళి జటిలుడిని వెళ్ళి అడుగుతారన్నమాట, ఎందుకు ఎలా ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నావు అంటే, ఇదంతా నాదేం లేదు, నా గురువు గారు నాకు ఇచ్చినటువంటి అనుగ్రహము అని చెప్పేసి చెప్తారు. ఎవరి గురువు అని చెప్పేసి కనుక్కోవడానికి వెళ్తే ఆ గురువే దత్తాత్రేయుడు అన్నమాట. దత్తాత్రేయుని దగ్గర పరశురాముడు వెళ్ళి ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, సో నువ్వు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ నిరాశలో ఉన్నావు, నీకు ఇదంతా ఇప్పుడు నేను చెప్పినా కూడా నీకు అర్థం కాదు, సో నువ్వు అమ్మవారి కోసం తపస్సు చేయి, అమ్మవారి యొక్క పర్మిషన్ తీసుకో, అమ్మవారు చెప్పమంటే నేను ఈ జ్ఞానాన్ని నీకు ఇస్తాను అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. తర్వాత పరశురాముడు వెళ్ళి కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి అమ్మవారి సాక్షాత్కారం పొందించుకొని మీ యొక్క రహస్యాన్ని, అంటే ఆ త్రిపుర రహస్యాన్ని, అమ్మవారి యొక్క రహస్యాన్ని నేను దత్తాత్రేయుడు వారి దగ్గర నుంచి తెలుసుకుంటాను అని చెప్పేసి అమ్మవారి దగ్గర పర్మిషన్ తీసుకొని దత్తాత్రేయుని దగ్గరకు వచ్చి ఈ యొక్క త్రిపుర రహస్యాన్ని, ఈ రహస్యాన్ని మొత్తాన్ని కూడా తెలుసుకుంటారన్నమాట. సో ఇందులో లేని ప్రస్తావించని అంశం అంటూ ఉండదు. యాక్చువల్లీ ఇదేంటంటే మన దగ్గర ప్రజెంట్ ఉన్నది జ్ఞానకాండం ఒకటే. అంటే ఈ జ్ఞానకాండం ఏంటంటే ఎవరెవరైతే ఈ సాధనలో కొంచెం పిచ్చి వాళ్ళగా
వాళ్ళకి ఎటు సమాధానాలు దొరక్క ఏం చేయాలో అర్థం కాక ఈ అయోమయ వ్యవస్థలో ఉన్నారో అలాంటి వారికి ఈ బుక్ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు చాలామంది దగ్గర ఈ త్రిపుర రహస్య అనే బుక్ ఉంటుంది. అలాగే ఎవరు మేము ఇంతంతసేపు కూర్చొని ఈ బుక్స్ మేము చదవలేమండి అనుకున్న వాళ్ళు ఏంటంటే సామవేదం షణ్ముఖ శర్మ గారిది త్రిపుర రహస్యం మీద పూర్తి ప్రవచనం ఉంది. సో పర్సనల్గా షణ్ముఖ శర్మ గారు చాలా ఇన్డెప్త్గా, అంటే సాధన చేసే ఒక సాధకునిగా చాలా ఇన్డెప్త్గా వెళ్ళి చెప్తారన్నమాట. ఈ షణ్ముఖ శర్మ గారు ఏంటంటే ఒక సాధకుని కోణంలో కూడా లోపలికి దూరి చెప్పగలిగినటువంటి మహానుభావుడు. సో త్రిపుర రహస్యాన్ని నేను పర్సనల్గా ఒకసారి చదివాను, తర్వాత ఆయన చెప్పిన ప్రవచనాన్ని కూడా విన్నాను. అంటే మన యాంగిల్లో మనకు ఒకటి అర్థమైనప్పుడు వాళ్ళ యాంగిల్లో చూసినప్పుడు వాళ్ళకి ఇంకొకలాగా అర్థమైందన్నమాట. అలాగే కొందరిని ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళకి ఇంకోలాగా అర్థమైంది. సో ఈ విధంగా డిఫరెంట్ వేరియేషన్స్లో ఒక బుక్ కనపడడం అనేది చాలా విచిత్రము. ఆ విధంగా మనకి భగవద్గీత కూడా కనబడుతుంది అనమాట. సో కానీ త్రిపుర రహస్యం మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ బుక్. వీలైతే ఆ బుక్ని ఒకసారి ట్రై చేయండి, మీకు రమణాశ్రమంలో దొరుకుతుంది. సో గుర్తుపెట్టుకోండి, త్రిపుర రహస్య ఇలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. నువ్వు కూడా మ్యాక్సిమం ఒకసారి త్రిపుర రహస్య చదువు, బాగుంటుంది బుక్. చదువుతాను. రైట్, పడుకోవచ్చు ఇంక నేను పడుకున్నాను.